శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 3వ స్కందం 25వ అధ్యాయంలో 36వ శ్లోకం నుంచి చర్చించుకుందామంట. సో మంగళారాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 36వ శ్లోకం. తైర్దర్శనీయావయవైరుదార విలాసహాసేక్షితవామసూక్తైః హృతాత్మనో హృతప్రాణాంశ్చ భక్తిర్ అనిచ్యతో మే గతిమన్వీం ప్రయుక్తే. ఇక్కడ కపిలముని ఏమంటారండి, నిన్న మనం గుర్తుందనుకుంటాం మీకు, భగవంతుడి యొక్క విగ్రహ యొక్క విశేషతను గురించి మనం చర్చించుకున్నాం. భగవంతుడి విగ్రహ రూపంలో, అర్చ విగ్రహ రూపంలో వచ్చిన అవతారాల గురించి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నానంటే కపిలముని, అలా నా యొక్క వివిధ రూపాలను దర్శించుకొని నేను అలా నవ్వుతూ ఉన్న ఆ విగ్రహ రూపాలు కానీ నా రూపాన్ని కానీ దర్శించుకొని దాని పట్ల ఆసక్తి పొంది నా యొక్క వాక్యాలు లేకపోతే నేను చెప్పిన విషయాలను వాళ్ళు శ్రవణం చేయడం ద్వారా ఇంకా ఆ శుద్ధ భక్తుడు ఇంకా మిగతా వేరే ఏ రకమైన చేతనున్నా అవన్నిటిని కూడా వదిలేస్తాడు, మర్చిపోతాడు. ఆ విధంగా తన ఇంద్రియాలన్నీ కూడా అన్ని రకాల వేరే కార్యాలలో, భౌతిక కార్యాల నుంచి ముక్తి పొంది ఆయన ఈ విధంగా అంటే ఆయన మనస్సు ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి పైన కేంద్రీకృతమై ఇంకా అతను అటువంటి వ్యక్తి, అటువంటి భక్తుడు, అతను అనిచ్ఛతో ఇచ్ఛ లేకున్నా కానీ నా గతి ప్రాప్తించుకుంటాడు, నేనున్న చోటికి చేరుకుంటాడు. అన్వీం ప్రయుక్తే, ఇంకా వేరే అతనికి ఎటువంటి ప్రయాసం చేయకుండానే ఆ వ్యక్తి కోరుకోకున్నా కానీ నా ధామానికి చేరుకుంటాడు. ఇది ఇంకా వేరే ప్రయాసం చేయాల్సిన అవసరం లేదు. సో ముఖ్యమైన ఉద్దేశం ఇదండి, మనం గుర్తు చేసుకోవాలి. ఇది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ఒక తత్వం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అప్పుడప్పుడు మన భక్తులు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఇక్కడ ప్రభుపాల్ వారు చాలా మంచి అద్భుతమైన తాత్పర్యం ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ఈ తాత్పర్యాన్ని అర్థం చేసుకొని దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చో చూద్దామంట. ఇప్పుడు భక్తుల్లో 3 రకాలు ఉంటారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. ఇది చాలాసార్లు మనం చర్చించుకున్నాం, అవునా?
ఫస్ట్ క్లాస్ భక్తులు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ భక్తులు. సో మళ్ళీ దాని గురించి నేను చర్చించను. సో థర్డ్ క్లాస్ భక్తులు అంటే మనకు తెలుసు, వాళ్ళు భగవంతుడిని మాత్రం నమ్ముతారు, విగ్రహాన్ని, భగవంతుడిని మాత్రమే నమ్ముతారు, భగవంతుడి దగ్గరికి వెళ్తారు, భగవంతుడికి దండం పెట్టుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, ఆరాధన చేసుకుంటారు, భగవంతుడి సేవ కూడా చేస్తారు. అవునా? వాళ్ళకి భగవంతుడి పైన శ్రద్ధ ఉంది. ఇంకా వేరే వాటిల్లో అంటే భక్తుల పట్ల కానీ లేకపోతే ఇంకా వేరే విషయాల పట్ల అంతగా అవగాహన కానీ అంత ఉన్నతి సాధించకున్నా వాళ్ళకి భగవంతుడి పైన మాత్రం శ్రద్ధ ఉంది. సో ఇటువంటి వారు కూడా అంటే థర్డ్ క్లాస్ భక్తులు కూడా, ఒకవేళ వాళ్ళు భక్తులైతే చాలు, థర్డ్ క్లాస్ భక్తులైనా సరే నిరాకారవాదుల కన్నా ఎంతో శ్రేష్టమైన ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉన్నారు ఆధ్యాత్మిక మార్గంలో అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా అందుకనే శ్రద్ధయాన్వితాః. సో ఇలా ఈ విధంగా, ఎందుకంటే థర్డ్ క్లాస్ భక్తులైనా సరే వాళ్ళకి భగవంతుడి పైన శ్రద్ధ ఉంది, వాళ్ళు శ్రద్ధతో భగవంతుడిని ఆరాధించుకుంటున్నారు కనుక అది వాళ్ళు ఈ నిరాకారవాదుల కన్నా కూడా ఎంతో శ్రేష్టమైన వారు. సో అలాగే అని మనకు ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు శుకదేవ గోస్వామి కానీ చతుష్కుమారులు కానీ వాళ్ళు జన్మతో సంపూర్ణంగా భక్తులుగా మనకి లీలలో కనిపించరు, కానీ ఎలా భక్తులుగా మారుతారు అంటే ఇలా భగవంతుడి యొక్క రూప లీల దర్శనం చేసుకొని శుకదేవ గోస్వామి కింజల్ కమిశ్ర తులసి మకరంద వాయు, ఆ వాయును పీల్చుకొని తులసి ఆకుల నుంచి తగిలి వచ్చిన వాయువుని పీల్చుకొని చతుష్కుమారులు భక్తులుగా మారిపోతారు. వాళ్ళు ముందు అలా బ్రహ్మన్ స్థాయిలో, బ్రహ్మభూత ప్రసన్నాత్మ స్థాయిలో అలా ముందు అంత శుద్ధ భక్తులుగా లేకున్నా మారిపోతారు శుద్ధ భక్తులుగా. ఇలా భగవంతుడి రూప లీలను దర్శనం చేసుకొని లేకపోతే భగవంతుడి యొక్క తులసి దళాల యొక్క గాలిని పీల్చుకొని, సో ఈ విధంగా. సో అందుకనే మనము తప్పకుండా భగవంతుడిని దర్శించుకోవాలి, మనం మందిరానికి వెళ్ళాలి, దర్శించుకోవాలి తప్పకుండా భగవంతుడిని. కానీ అంతేకాకుండా అక్కడ భగవంతుడి యొక్క విషయాలు చర్చ అనేది జరుగుతూ ఉంటుంది. శ్రీమద్ భాగవతమో లేకపోతే భగవద్గీతనో ఆ ప్రసంగాన్ని కూడా మనం వినాలి. అదే ఇక్కడ చెప్పారు శ్లోకంలో కపిలముని ఏమని, అలా ఎవరైతే నన్ను దర్శనం చేసుకొని నా దర్శనం పట్ల, నా విగ్రహం పట్ల కానీ నా పట్ల కానీ ఆకర్షితులై, అలాగే నేను చెప్పే కథను ఇక్కడంటే కపిలముని డైరెక్ట్గా దేవుడికి చెప్తున్నాడు. ఇప్పుడు మనం అయితే భగవంతుడిని దర్శనం చేసుకోవచ్చు విగ్రహాన్ని, ప్లస్ ప్రతి మందిరంలో, బృందావనంలో కానీ ఇంకా మన ఇస్కాన్లో కూడా ప్రతి మందిరంలో పొద్దున సాయంత్రం భాగవతం, గీతా పాఠ్, గీతా ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రసంగాల్ని విని, ఇదే అన్నమాట ముఖ్యమైన పద్ధతి. మనం ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏ కష్టం లేకుండా ఈజీగా మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. సో చాలాసార్లు ఒక్కొక్కసారి చాలామంది ఎంతో టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఆ వ్రతాలు, ఈ వ్రతాలని, ఈ మాసంలో ఆ మాసంలో రకరకాల వ్రతాల పేర్లతో టెన్షన్ ఎక్కువ పడిపోతూ ఉంటారు. ఇది తినాలా, అది తినాలా, అక్కడ కూర్చోవద్దా, ఇక్కడ పడుకోవద్దా, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి. సో ఇలా ఏది తినాలి, ఏది తినొద్దు దాన్ని కొని కొట్టుకుంటూ ఉంటారు భక్తులు కూడా. ఇంకొకరితో కొట్లాడుకోవడం, గొడవ పడడం, అది తినొచ్చు, ఇది తినొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొచ్చు. చాలా కన్ఫ్యూజన్ అన్నమాట. ఏం చేయాలో, ఏం తినాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ లేవాలో. సో అలా కన్ఫ్యూజన్ పడకుండా మనకి ఇక్కడ చెప్తున్నారనమాట ప్రభుపాల్ వారు. మనము ఈ 5 చేస్తే చాలు. మనకు ప్రభుపాల్ నుంచి శిక్షణలు తీసుకోవాలి, ఇంకెక్కడి నుంచి కాదు. మనము ఎందుకంటే ఇస్కాన్లో ఉన్నాం కాబట్టి ప్రభుపాల్ వారి తాత్పర్యంలో ఆయన ఎప్పుడు మనకు మన ఆచార్యులు చెప్పింది, చైతన్య మహాప్రభు చెప్పిన శిక్షణలు ఇస్తారు. సో ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట చైతన్య మహాప్రభు. 5 ముఖ్యమైన పద్ధతుల్ని, 5 ముఖ్యమైన విషయాలు మీరు భక్తిలో 5 ముఖ్యమైన విధానాలు మీరు పాటిస్తే సరిపోతుంది. ఇంకా ఏం అవసరం లేదు. భగవద్ధామానికి 100% మీరు వెళ్ళిపోతారు. ఏంటవి 5? 1 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. 2వది భక్తులతో మనము భక్తుల సాంగత్యాన్ని కోరుకొని భక్తులకు సేవ చేయడం. ఇది ఎంత వీలైతే అంత. అది 2వది. 3వది వచ్చేసి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం. 3వది. ఇంకా 4వది వచ్చేసి మనము మందిరాల్లో విగ్రహానికి సేవ చేయడం, దర్శన చేసుకోవడం, అలంకరణ చేయడం. ఇదన్నమాట విగ్రహ ఆరాధన, లేకపోతే భగవంతుడిని దర్శనమైనా చేసుకోవచ్చు మనకు అర్హత లేకపోతే. సో ఇది. ఇంకొకటి మనము భగవంతుడి యొక్క తీర్థస్థలాలైన బృందావనం, మథుర అటువంటి స్థలాల్లో నివసించడం. అంటే ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో, ఎక్కడైతే భగవంతుడు భక్తులు ఉన్నారో, ఎక్కడైతే భగవంతుడు
భక్తులు భగవంతుడి గురించి కీర్తన చర్చ అనేది చేసుకుంటూ ఉంటారో, గుణగానం చేస్తూ ఉంటారో అక్కడ భగవంతుడు ప్రత్యక్షమవుతాడో అదే బృందావనం. సో అటువంటి ఏ స్థలం అయినా సరే అక్కడ మీరు నివసించవచ్చు. అంటే మంచి ఆధ్యాత్మికంగా అనుకూలమైన వాతావరణంలో నివసించడం. సో ఇవి 5 ముఖ్యమైన అంగాలు. ఈ 5 అంగాలను మీరు పాటిస్తే సరిపోతుంది. ఏ వ్రతాలున్నా, ఏ మాసాల్లో, రకరకాల మాసాల్లో రకరకాల వ్రతాలున్నా దాని మూలం ఏంటంటే ఇదే. మీరు మాసంలో ఏం చూసినా కానీ, ఆ ఏ వ్రతంలో ఏం చెప్పినా కానీ దాని యొక్క మూల ఉద్దేశం ఏంటంటే ఈ 5 సరిగ్గా నువ్వు చేయాలని. సరిగ్గా జపం చేయాలి, సరిగ్గా భాగవతం వినాలి, సరిగ్గా భక్తులకి సేవ చేయాలి, సరిగ్గా భగవంతుడి విగ్రహారాధన చేయాలి, సరైన తీర్థస్థలాన్ని దర్శించుకోవాలి, లేకపోతే తీర్థస్థలాల్లో నివసించవచ్చు. సో ఇదే అన్నమాట ముఖ్యమైన ఉద్దేశం. సో మీరు ఆ వేరే రిచువల్స్ మీరు చేసినా చేయకుండా, కొంతమంది ఏంటంటే ఆ మాసంలో ఆ వ్రతం చాలా కఠోరంగా పాటించి నేను చాలా గొప్ప భక్తుడినని ఇంకా లోపల్లో ఊహించుకోవడం తప్ప ఇంకా మిగతా టైంలో సరిగా భక్తి చేసుకోరనమాట. ఇంకా అప్పుడు చేసాం కదా ఆ వ్రతము సరిపోద్ది ఇంకా జీవితానికి. అలా కాదనమాట. ఇది మనం చేయాల్సింది ఎల్లప్పుడూ. ఒక మాసము 2 మాసాల్లో చేసేది కాదనమాట. ఒక జీవితంలో ఒకసారో 2 సార్లు చేసేది కాదు ఇది. ఇది మన జీవన విధానం అనమాట భక్తి. సో అలా కొన్ని రోజులు చేసి వదిలేసేది కాదు. సో ఇలా మనము ఈ 5. సో మరి ఎందుకు అవి వ్రతాలు ఉంటాయి అవన్నీ మీ యొక్క భక్తి తీవ్రతను ఇంకా పెంచడానికి. ఒకవేళ మీరు ఇంకా భక్తి చేసుకోవట్లేదంటే మిమ్మల్ని భక్తి జీవితాన్ని స్టార్ట్ చేయడానికి. సో మీ భక్తిలో వీటిని ఈ 5 అంగాల్ని ఇంకా బలపరచడానికే మిగతా అన్ని వ్రతాలు, పూజలు అన్నీ ఇవన్నా సరే. ఆ విషయం మనకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండాలన్నమాట. సో అందుకని మనము ఏ వ్రతాలు పాటించినా ఫస్ట్ చూసుకోవాలి, ఈ 5 మనం సరిగా చేస్తున్నామా లేదా. అనవసరంగా చిన్న చిన్న విషయాలకి కొట్లాడుకోవడం, చిన్న చిన్న విషయాలకి టెన్షన్ తీసుకోవడం అవసరం లేదనమాట. అదే ఇక్కడ నెక్స్ట్ కూడా వస్తుంది, క్లియర్గా చెప్తారనమాట ఆ విషయాలు. అతో విభూతిం మమ మాయ వినస్తాం ఐశ్వర్యమష్టాంగమను ప్రవృత్తం శ్రియం భాగవతీం వా స్పృహయంతి భద్రాం పరస్యమేతే స్నువతేతు లోకే. సో ఈ విధంగా నా యొక్క ధ్యాసలో, నా యొక్క ధ్యానంలో సంపూర్ణంగా నిమగ్నమైపోయి ఉన్న వ్యక్తి, అటువంటి భక్తుడు ఇంకా ఏది కోరుకోడు. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అత్యున్నతమైన లోకమైన బ్రహ్మలోకాన్ని కూడా ఆయన కోరుకోడు. అలాగే అష్టసిద్ధుల్ని కూడా ఆయన కోరుకోడు. అలాగే భగవద్ధామానికి కూడా వెళ్ళాలని అతను కోరుకోడు. అయినా కానీ, ఆయన కోరుకోకున్నా కానీ భక్తుడు అవన్నీ కూడా ఆయనకు లభిస్తాయి. సో అన్ని వరాలు కూడా ఆయనకు వచ్చేస్తాయి, లభించేస్తాయి ఆయన కోరుకోకున్నా కానీ. ఎందుకంటే భగవద్ధామమే ఆయన చేరుకుంటాడు. మిగతా అన్ని భగవద్ధామం కింద ఉన్నవే. ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా భగవద్ధామంలో మీకు దీనికన్నా మంచివి అన్ని విషయాలు మీకు ఎక్కువగానే లభిస్తాయి. అవునా? సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే అదనమాట. అదేంటి, భగవద్ధామానికి భగవద్ధామానికి పోవడానికి కూడా కోరుకోడా భక్తుడు? అదేంటి, మన జీవిత లక్ష్యం అదే కదా, భగవద్ధామం వెళ్ళడం. అవును, కానీ ఇక్కడ మనకి ఇంకా ఉన్నతమైన విషయం గురించి చర్చిస్తున్నారు. భగవద్ధామం చేరుకోవడం అనేది లక్ష్యమే, కరెక్టే. కానీ దానికి లక్ష్యం ఎలా చేరుకుంటామంటే భగవంతుడికి భక్తి చేసుకోను అంతే. అంతేగాని అదే టార్గెట్గా పెట్టుకొని చేసుకోం. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే సేవ. ఆ విషయాన్ని మనకు క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వచ్చే శ్లోకాల్లో కూడా చూద్దామంట. ఇప్పుడు 38వ శ్లోకంలో మనం చూసేది ఏంటంటే, ఇక్కడ మనకి ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డివోటీ భక్తుడి యొక్క లక్షణాలు, వైది భక్తి ద్వారా ఎటువంటి భావ స్థాయిని ఒక భక్తుడు భావనలు ఎలా ఉంటాయి, వాళ్ళ చేతన ఎలా ఉంటుందనే విషయాలు చర్చించుకున్నాము. ఇప్పుడు ఒక రాగానుగ భక్తి చేసుకునే వ్యక్తి యొక్క భావం ఎలా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ 38వ శ్లోకంలో చెప్తున్నారు. నకర్హి చిన్మత్పరాశాంతరూపే నాంక్షంతి నో మే నిమిషోలే దిహేతి యేషామహం ప్రియాత్మసుతశ్చ సఖా గురు సుహృదో దైవమిష్టం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవహూతి తన తల్లికి, భక్తులు ఎవరికైతే ఇటువంటి ఆధ్యాత్మిక లాభాలు, ఐశ్వర్యాలు లభించాయో, ఏ శస్త్రము కానీ సమయము కానీ
ఆ యొక్క ఆధ్యాత్మిక లాభాన్ని, ఐశ్వర్యాన్ని నశింపచేయలేవు. ఎందుకంటే భక్తులు ఇప్పుడు అంటే ఇది ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత, రాగానుగ స్థాయికి చేరుకున్న తర్వాత ఆ భక్తులు ఏంటంటే ఇప్పుడు ఆ రాగానుగ స్థాయి అంటే అక్కడ ఆల్రెడీ భగవంతుడితో వాళ్ళ సంబంధం అనేది స్థాపితం అయిపోయింది ఏదో ఒక రసంలో. అంటే దాస్యరసమో, సాఖ్యరసమో, వాత్సల్య రసమో, మాధుర్య రసమో, ఏదో ఒక రసంలో వాళ్ళ సంబంధం స్థాపితం అయిపోయింది. అంటే ఏంటి, ఏషామహం ప్రియ, నన్ను ప్రియుడిగానో లేకపోతే సుతుడిగానో లేకపోతే సకుడిగానో గురువుగానో సుహృదుడిగానో ఇష్టదైవంగానో వాళ్ళు ఇప్పుడు ఆరాధించుకుంటున్నారు. శాంతరసంలోనో, దాస్యరసంలో, సాఖ్యరసంలో, వాత్సల్య రసంలో, మాధుర్య రసంలో ఎలాగో అలాగా ఇప్పుడు నన్ను వాళ్ళు ఆరాధించుకుంటున్నారు. సో ఇది ఆధ్యాత్మిక సంపద, ఈ సంబంధం, ఈ ఆరాధన. సో దీన్ని, ఈ ఆధ్యాత్మిక లాభాన్ని ఎవరైతే ఆ స్టేజ్కి చేరుకున్నారో రాగానుగ స్థాయికి, దాన్ని ఏ సమయము ఏ అస్త్రశస్త్రము కూడా నశింపచేయలేదన్నమాట. అందుకనే చాలామందికి భయం ఏంటి, టెన్షన్ ఏంటి, అశాంతికి కారణం ఏంటి, అయ్యో నేను కోల్పోతానా, నా పతనం అయిపోతున్నా, లేకపోతే నా అంత లాస్ అయిపోతుందా, నేను చేసిందంత వృధా అయిపోతుందా, నశించిపోతుందా నేను చేసే ప్రయత్నం కానీ, నేను చేసిన భక్తి కానీ. సో ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ఎంత భక్తి చేసుకున్నామో అంత భక్తి మనని ఎవ్వరూ మనం చేసుకున్న భక్తిని నశింపచేయలేరు. కానీ మనం అపరాధాలు చేస్తే, సాధన భక్తి స్థాయిలో ఉన్నప్పుడు ఆ అపరాధాలు చేస్తే మాత్రం పతనం అయిపోవడం అంటే అప్పటికప్పుడు ఇంకా మనం ఆగిపోతుంది మన ప్రోగ్రెస్. మనం భక్తిలో చేసే ఉన్నతి అనేది అక్కడికక్కడికి స్టాప్ అయిపోతుంది, అంతేకాని వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత మనం అపరాధాల నుంచి కొంచెం ముక్తులైన తర్వాత దానికి కావాల్సిన ప్రాయశ్చిత్తం, దానికి కావాల్సిన ఫలితాన్ని భోగించిన తర్వాత మళ్ళీ మనము భగవంతుడి కృప, భక్తుల కృప ఉంటే ముందుకి భక్తిలో వెళ్ళగలం. ఇక్కడ రాగానుగ స్థాయికి వచ్చిన తర్వాత మనం ఇంకా చాలా ఉన్నతమైన స్థాయి అన్నమాట. ఇక్కడైతే ఇంకా చింతించవలసిన అవసరం లేదని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకే కపిలముని తన తల్లికి చెప్తున్నారు, నకర్హి చిన్మత్ పరాశాంతరూపే. సో ఇలా శుద్ధ చేతనతో, వైకుంఠ చేతనతో, కృష్ణ భావనామృతంతో భక్తుల యొక్క చేతన ఇప్పుడు శుద్ధ సత్వంలో ఉందనుకోండి, అలాంటప్పుడు భక్తులు ఏ చింత లేకుండా శాంతరూప, శాంతంగా ఉండొచ్చు, ప్రశాంతంగా. ఎందుకంటే ఇప్పుడు రజ తమో గుణాల ప్రభావం అనేది లేదు. రజ తమో గుణాల ప్రభావం అస్సలు లేదు. ఎందుకంటే సమస్యలన్నీ మనస్సులో ఉత్పన్నమయ్యేవి రజ మరియు తమో గుణాల ప్రభావం ద్వారా. సో ఈ రాగానుగ స్థాయికి చేరుకున్న భక్తులకి ఇంకా రజ గుణ తమో గుణ ప్రభావం లేదు కనుక వాళ్ళకి ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదని చెప్తున్నారు అన్నమాట. సో ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు వైకుంఠ చేతనలో ఉన్నారు. వైకుంఠ చేతనలో ఉన్నప్పుడు దానిపైన సమయం ప్రభావితం చూపించలేదు, ఎందుకంటే వైకుంఠంలో సమయం ప్రభావం ఉండదు అదనమాట. ఇంకా వైకుంఠంలో వెళ్ళినారనుకోండి, అక్కడ దేవతలు కూడా ఉండరు, సమయం కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ నియంత్రించేది సమయము, దేవతలు. అక్కడ ఎవరు మిమ్మల్ని నియంత్రించలేరు, మిమ్మల్ని నశింపచేయలేరు. సో మరి దానికి మనము ముందు భగవంతుడితో ఆ విధంగా ఒక ప్రేమపూర్వకమైన సంబంధం స్థాపించుకోవాలి. ఈ వ్యక్తికి, ప్రతి జీవాత్మలో ఒక ప్రవృత్తి ఉంది, నేచర్ ఏంటంటే ఎవరినైనా ఒకరిని ప్రేమించడం, సేవ చేసుకోవడం అనేది. ఇది ప్రతి ఒక్కరిలో ఉంది, సహజం అది. ఒకవేళ ఎవరైనా భగవంతుడికి భక్తి చేసుకోలేదనుకోండి, భగవంతుడిని ప్రేమించలేదనుకోండి, భగవంతుడికి సేవ చేసుకోలేదనుకోండి, ఎవరో ఒకరికి ప్రేమిస్తారు, ఎవరో ఒకరిని సేవ చేసుకుంటారు. అలా చాలామంది మీరు చూస్తారు. ఎవ్వరూ లేకపోతే, భక్తులు కాకపోతే వాళ్ళు ఎవరూ లేకపోతే ఏ కుక్కనో పిల్లినో పెంచుకుంటారు, దాన్నే ప్రేమిస్తారు, దానికే సేవ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు. కానీ ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు అప్పుడప్పుడు, ఎవరో నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు, నా పిల్ల మోసం చేసి వెళ్ళిపోయింది, నా మొగుడు మోసం చేసి వెళ్ళిపోయాడు, లేకపోతే సంథింగ్. సో వాళ్ళు అలా కుక్క పిల్లి బెటరు అని వాళ్ళని ప్రేమించి విశ్వాసంగా ఉంటాయని వాటికి సేవ చేసుకుంటూ ఉంటారు. కానీ అవి కూడా శాశ్వతం కాదు, అవన్నీ కూడా ఒకరోజు సమాప్తం అయిపోతాయి. అది చనిపోతుంది, లేకపోతే నువ్వు చనిపోతావు. ఇద్దరు ప్రేమికులు ఉన్నా కానీ ఒక ప్రేమికుడు ఇద్దరు చనిపోతారు, లేకపోతే ఎవరో ఒకరు చనిపోతారు. సో అప్పుడు అలా శాశ్వతం అనేది నశించిపోతుంది, ఒకవేళ వాళ్ళు ఒకరినొకరు మోసం చేసుకోకపోతే. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ భౌతికంగా ఉండేవన్నీ ప్రేమ కాదనమాట, ఇదంతా కామరూపమే. సో అసలైన ప్రేమ అనేది భక్తుడు మధ్యలోనే ఉంటుంది. అది ఎప్పుడూ నశించిపోదు, శాశ్వతమైంది.
సో ఎందుకంటే ఇంకా భగవంతుడు ఎప్పుడు మోసం చేయడు, ఇంకా శాశ్వతమైంది, ఎందుకంటే భగవంతుడు శాశ్వతం, జీవాత్మ కూడా శాశ్వతం. అందుకని ప్రేమ అనేది ప్రేమించుకోవాలంటే అది భగవంతుడికి మాత్రమే సమర్పించుకోవాలన్నమాట. సో ఆ విధంగా మీరు భగవంతుని ఏ సంబంధంలోనైనా ప్రేమించుకోవచ్చు అనమాట. ఒక మిత్రుడిగా కానీ, ఒక పుత్రుడిగా కానీ, లేకపోతే ఒక ప్రేమికుడిగా కానీ, ఒక గురువుగా కానీ, లేకపోతే ఒక దైవంగా కానీ. సో ఇక్కడ ఒకవేళ కృష్ణుడిని మీరు పుత్రుడిగా స్వీకరించారనుకోండి, పుత్రుడిగా మీరు ప్రేమించవచ్చు. ఈ పుత్రుడు ఎప్పుడు చనిపోడు అనమాట. భగవంతుడు పుత్రుడి రూపంలో వస్తే ఎప్పుడు చనిపోడు. ఇంకా ప్రభుపాల ద్వారా ఉదాహరణ ఇస్తున్నారు బెంగాల్లో. ఇక్కడ కొంతమంది అలా భగవంతుడి విగ్రహాన్ని తన పుత్రుడిలాగా స్వీకరించి వాళ్ళు భగవంతుడిని పుత్రుడిలాగా భావించి ఆ విధంగా భక్తి చేసుకుంటుంటారు. సో అలాంటి వారు చనిపోయిన తర్వాత ఇప్పుడు పుత్రుడు అది శ్రాద్ధ సెరమనీ చేయాలి కదా. సో శ్రాద్ధం ఎవరు పెడతారు, ఎవరు చేస్తారంటే ఆ విగ్రహమే చేస్తుందంట ఇక్కడ కొన్ని చోట్ల ఇక్కడ. ఎందుకంటే ఆ సంబంధం అనేది ఎప్పుడు తెగిపోదు, భగవంతుడితో పాటు ఉన్న సంబంధం. సో ఈ విధంగా అనమాట. అది భగవంతుడు కృష్ణుడితో మాత్రమే, మళ్ళీ దేవతలతో కాదు. మీరు ఏ దేవతలను పూజించుకున్నా వేరే వాళ్ళ లోకాలకు మీరు వెళ్ళిపోతారు. ఏ దేవతలకు పూజించుకుంటే ఆ దేవతల లోకాలకు వెళ్ళిపోతారు, అక్కడ చేరుకుంటారు మీరు, నో డౌట్. కానీ దేవతలు ఆ లోకాలు కూడా ఈ సృష్టి అంతా సంహరించబడినప్పుడు వాళ్ళందరూ కూడా నశించిపోతారు. అన్ని లోకాలు దేవతలు వాళ్ళతో పాటు ఉండే వాళ్ళందరూ కూడా అందరూ నశించిపోతారు. సో అందుకనే అవన్నీ శాశ్వతం కావన్నమాట. ఇమం లోకం తథైవాముం ఆత్మానం ఉభయాయినం ఆత్మానం అనుయేచేహ ఏరాయ పశవో గృహ విసృజ్య సర్వానన్యాంశ్చ మామేవం విశతో ముఖం భజంత్యనన్యయా భక్త్యా తాన్ మృత్యోరతిపారయే. ఈ విధంగా ఒక భక్తుడు నన్ను ఆరాధించుకుంటారు, తద్వారా నేను విశ్వవ్యాప్తంలో వ్యాపించి ఉన్నాను. ఆ విధంగా అనన్య భక్తి నాకు ఎవరైతే భజంతి అనన్య భక్త్యా తాన్ మృత్యోరతిపారయే, అటువంటి భక్తుడు ఎవరైతే నన్ను ఎప్పుడు అనన్య భక్తితో ఆరాధించుకుంటాడో ఇంకా వేరే ఆశ లేదు అతనికి. స్వర్గానికి వెళ్ళాలనో, లేకపోతే భౌతికంగా ఏదో పెళ్ళామో, పిల్లలో, ఆస్తులో, సంపదలో, ఇంకా వేరే రకాల కోరికలు ఏవి అతనికి లేవు. అతన్ని నేను తప్పకుండా, ఇక్కడ రాశారు కదా, తాన్ మృత్యుర్ అతిపారే, మృత్యువు నుంచి ఇంకోవైపు తీసుకెళ్ళిపోతాను, అంటే మృత్యులోకం నుంచి నేను నా ధామానికి తీసుకువెళ్ళిపోతాను అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక బద్ధజీవికి ఇప్పుడున్న మన బద్ధ అవస్థలో ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఒక జీవితం మనం జీవిస్తున్నాము, చెప్పాను కదా, నిన్ను కూడా చర్చించుకున్నాను. ఇప్పుడు ప్రభుపాల ద్వారా రాశారు. ఇంకొకటి ఏంటంటే మనము నెక్స్ట్ జీవితాన్ని కూడా రెడీ చేసుకుంటున్నాం అనమాట, నెక్స్ట్ శరీరాన్ని కూడా రెడీ చేసుకుంటున్నాం. ఎలా? మనం ఎటువంటి సత్వగుణంలో జీవిస్తుంటే మనం ఇప్పుడు అంటే నెక్స్ట్ మనకి శరీరము ఏ స్వర్గలోకంలోనో, ఏ బ్రహ్మలోకంలోనో, లేకపోతే ఈ లోకంలో అయినా ఒక మంచి పరివారంలో జన్మించే అవకాశం ఉంది. ఒకవేళ మనం రజోగుణం స్థాయిలో జీవిస్తే మళ్ళీ మనకి మానవ జన్మ దక్కొచ్చు, ఇదే మర్త్యలోకంలో పుట్టవచ్చు. ఒకవేళ మనం తమోగుణంలో జీవిస్తే, సో తమోగుణం ప్రభావంలో జీవిస్తే మనం అధోగచ్చంతి తామసః, మన గతి అధోగచ్చంతి అంటే అధమమైన పరిస్థితికి పడిపోతాం అన్నమాట. చాలా కష్టపూరితమైన జీవితం, దుఃఖపూరితమైన జీవితం, అటువంటి ప్రాణుల యొక్క లేకపోతే అటువంటి లోకాల్లో మనకు జన్మ లభిస్తుంది. ఏ పశువుల ప్రాణుల్లోనూ, అసురుల ప్రాణుల్లో కూడా లభించవచ్చు. సో ఆ విధంగా అనమాట, మనము ఈరోజు ఎలా జీవిస్తున్నాం అనేది బట్టి మనం వచ్చే జన్మ రెడీ అయిపోతుంది, వచ్చే శరీరం రెడీ అయిపోతుంది, మనమే రెడీ చేసుకుంటున్నాం. అవునా? సో మరి ఇక్కడ మనం భక్తి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే శుద్ధ సత్వలో ఇవి 3 గుణాలకు అతీతం ఆయన భక్తి చేసుకున్నప్పుడు, అలా భగవంతుడు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు మరి మనకు ఎటువంటి జన్మ రావాలి, దేనికోసం కోరుకోవాలి అంటే మన ప్రార్థన ఏముండాలి అంటే, ముందు చెప్పావు కదా, మరి భగవద్ధామం కూడా కోరుకోరు భక్తులు, భగవద్ధామం కూడా కోరుకోరు వెళ్ళాలని అని. ఓన్లీ భగవంతుడి మరి ఏం కోరుకోవాలి ఇక్కడ రాశారు ప్రభుపాల్ ద్వారా. అలా చాలా ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుడు, సంపూర్ణంగా శరణాగతి చెందిన భక్తుడు ఏం కోరుకుంటారంటే, నేను ఎన్నో పాపాలు చేశాను, జన్మాల నుంచి ఎన్నో పాపాలు చేశాను, కనుక నా ప్రార్థన ఒకటే, నేను
ఏ జన్మలో పుట్టినా, నేను ఎక్కడ పోయినా, నా ఆత్మ ఏ శరీరంలో ప్రవేశించినా, ఏ లోకంలో ప్రవేశించినా, ఎక్కడ నా జన్మ వచ్చినా పర్వాలేదు, కానీ నేను కోరుకునేది ఒక్కటే, ఎక్కడ ఉన్నా నేను మీ సేవను మాత్రం మర్చిపోకుండా ఉండేటట్టు చూడండి అని. ఇటువంటి ప్రార్థన చేయడానికి చాలా మనోబలం కావాలన్నమాట. అది భక్తుడికే సాధ్యం. సో ఇది చాలా ఉన్నతమైన స్థాయి అన్నమాట. మామూలుగా భగవద్ధామానికి వెళ్ళడం అనేది కోరుకోవడమే ఒక మంచి కోరిక, అంటే మంచి ఆధ్యాత్మికమైన కోరిక, అటువంటి కోరుకోవచ్చు. కానీ దానికన్నా ఉన్నతమైన స్థానం ఏంటంటే, మాకు ఎక్కడ పోయినా సరే, ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అదేంటి ప్రభుజీ, ముందేమో భగవద్ధామం వెళ్ళాలి, అదే మన జీవిత లక్ష్యం అంటారు, ఇప్పుడేమో భగవద్ధామం కాదు, మనం సేవ ఒకటే కోరుకోవాలి భగవంతుడికి, ఎక్కడున్నా సరే, నరకంలో వెళ్ళినా పర్వాలేదు కానీ భగవంతుడి సేవ లభిస్తే చాలు అంటారు. అసలు ఏంటి కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. సో చాలామంది ప్రతి చిన్న విషయానికి కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు. సో చాలా సింపుల్ విషయం ఏంటంటే, మీరు భగవద్ధామానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఒకటే ఒక విషయం, ఈ పాయింట్ క్లియర్ ఉంటే చాలు. భగవద్ధామానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం? అక్కడికి వెళ్ళి భగవంతుడికి నిరంతరంగా సేవ చేసుకోవాలని కోరిక, అంతే, వేరే ఏం లేదు. సో భగవంతుడికి సేవ చేసుకోవడం కోసం మనం భగవద్ధామానికి కూడా వెళ్తున్నాం, వేరే కోరికతో కాదు. సో అసలైన కోరిక ఏంటంటే, మూల కోరిక ఏంటంటే భగవంతుడికి సేవ చేసుకోవడం. అందుకే అదే కోరుకోవాలన్నమాట మనం. అసలు ఎక్కడైనా సరే మీరు నన్ను ఉంచండి, పర్వాలేదు, మీ సేవ అనేది. అందుకని భగవంతుడి సేవ చేయడం కోసమే భగవంతుడి పార్షదులు, ఇప్పుడు శీల ప్రభుపాదుల వారు కానీ ఇలా ఎంతోమంది ఆచార్యులు భగవద్ధామాన్ని నుంచి వదిలి భౌతిక ప్రపంచానికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే వాళ్ళకి సేవ ముఖ్యం భగవద్ధామంలో ఉండడం కన్నా. అందుకని ప్రభుపాదుల వారు బృందావనంలో పడుకోవడం, కూర్చోవడం, ఉండడం కన్నా, ఆయన అక్కడ భజన చేసుకోవడం కన్నా, ఆయన సేవ, భగవంతుడి సేవ, ఇంకా గురువు యొక్క ఆజ్ఞ, అలా ప్రచారం చేయడానికి అనేసి ఆయన వెళ్ళాడు కనుకనే ఈరోజు ఇస్కాన్ స్థాపితమైంది. సో ఇటువంటి కోరిక కోరుకోవడానికి చాలా మనోబలం కావాలి, అది భక్తుడికే సాధ్యం. సో మరి అలాంటప్పుడు మరి భగవంతుడు సేవే చేసుకోవాలంటే మరి వేరే ఏం చేయకూడదా మరి భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు అంటే, ప్రభుపాదుల వారు ఇక్కడ రాస్తారనమాట, హీఈస్ నాట్ నెగ్లెక్ట్ఫుల్. అంటే మనము ఎవరైనా భక్తుడు ఎవరైతే భౌతిక ప్రపంచంలో ఉన్నారో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా తన బాధ్యతల పైన నిర్లక్ష్యంగా ఉండడు. అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు కొన్ని కార్యాలు, కర్తవ్యాలు, బాధ్యతలు ఉంటాయి కదా, వాటి పట్ల నిర్లక్ష్యంగా ఉండరు. కానీ అతను హీఈస్ డ్యూటిఫుల్, అంటే బాధ్యతాయుతంగా ఆయన నిర్వహిస్తాడు అన్ని కార్యాలు, అన్ని కర్తవ్యాలు, అన్ని బాధ్యతలు. కానీ ఒక పాయింట్ ఏంటంటే, he does not spend too much time on the upliftment of temporary household or social life. కానీ ఇలా ఈ యొక్క సోషల్ లైఫ్, సమాజంలో జీవించే ఆ ప్రెస్టీజు, ఈ పరువు ప్రతిష్టల కోసం జనాలు జీవితాలు అర్పించేస్తూ ఉంటారు. సో అలా జస్ట్ సోషల్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, ఇంకా మంచి లైఫ్ ఉండడం కోసం, ఇంకా బాగా మంచి పెద్ద బంగ్లా, లేకపోతే ఇంకా చూయించుకోవడానికి జనాలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు కదా, నేను ఎంత గొప్ప అని, అలా చూయించుకోవడం కోసం అనేసి బతకడం అనమాట. దానికోసం అనేసి ఎక్కువ సమయం నష్టం చేసుకోడు. ఎంత అవసరమో ఎంత బాధ్యతాపూర్వకంగా ఎంత వ్యవహరించాలో, ఎంత పని చేయాలో, ఎంత కార్యాలు చేయాలో అవి చేసుకొని సమయం అంతా భగవంతుడి సేవలో ఆయన యుక్తమై ఉంటాడనమాట. అంటే భగవంతుడి సేవ చేసుకుంటూ ఎంత అవసరమో అంత చేస్తాడనమాట భౌతిక బాధ్యతలకు సంబంధించి. యథార్హం ఉపయుంజతః దాన్నే అంటారు. సో నాన్యత్ర మద్భగవతః ప్రధాన పురుషేశ్వరాత్ ఆత్మనః సర్వభూతానాం భయం తీవ్రం నివర్తతే. సో ఇప్పుడు కపిలముని ఏం చెప్తున్నారంటే, ఎవరైతే సంపూర్ణంగా నా ఆశ్రయాన్ని గ్రహిస్తారో వాళ్ళకి ఇంకా జన్మ మృత్యు యొక్క భయం అవసరం లేదు. నన్ను ఆశ్రయించకుండా ఇంకా ఎవరిని ఆశ్రయించినా కానీ వీళ్ళు జన్మ మృత్యు నుంచి తప్పించుకోలేరు, ఆ భయం నుంచి మీరు తప్పించుకోలేరని చెప్పేస్తున్నారు. ఎందుకు? నేను ఒక్కడనే భగవంతుడిని కనుక, ఈ సృష్టి కారకుడిని నేనే కనుక, నేనే పరమాత్ముడిని కనుక. సో ఇక్కడ కృష్ణుడు భగవంతుడు, కృష్ణుడు అవతారాలు మాత్రమే మనం శరణు తీసుకుంటే మనం జన్మ మృత్యు యొక్క చక్రం నుంచి బయటపడగలం. లేకపోతే ఇంకా ఎవరినైనా ఆశ్రయిస్తే, డోంగి బాబాలని కానీ లేకపోతే దేవి దేవతల్ని, వాళ్ళ ద్వారా మనము ఈ జన్మ మృత్యు
యొక్క చక్రం నుంచి బయటపడలేము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కపిల ముని స్వయంగా చెప్తున్నాడు. చూడండి, మద్భయాత్ వాతి వాతోయం సూర్యస్తపతి మద్భయాత్ వర్షతీంద్రో దహత్యగ్నిర్ మృత్యుశ్చరతి మద్భయాత్. మరి ఎవరైనా అడగొచ్చు, అదేంటి ప్రభుజీ ఓన్లీ కృష్ణుని ఆరాధించుకుంటే, లేకపోతే కృష్ణుడు అవతారాలని ఆరాధించుకుంటే, విష్ణువుని ఆరాధించుకుంటే మరి మిగతా దేవతలు వాళ్ళు మమ్మల్ని కోపగించుకుంటారేమో, వాళ్ళని ఆరాధించుకుందాం, లేకపోతే వాళ్ళు మమ్మల్ని కోపగించుకుంటే మా పట్ల మరి మాకు భయం వేస్తుంది, ఏమవుతుందేమో అంటే ఇక్కడ రాస్తున్నారనమాట. కపిల ముని ఏం చెప్తున్నాడు, మద్భయాత్, నా భయానికే గాలి వీస్తుంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, నా భయానికి అగ్ని కూడా ప్రజ్వలితమవుతుంది, మృత్యువు కూడా మిమ్మల్ని వహిస్తుంది, వ్యక్తుల్ని నా భయానికే అవన్నీ పనిచేస్తున్నాయి. సో వానలు కూడా ఇక్కడ వర్షతీంద్రో దహత్య, వర్షం కూడా ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు నా భయానికి. సో నా భయానికి దేవతలందరూ నా భయానికి పనిచేస్తున్నారు అంతే, నాకు భయపడి. సో మీరు వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట క్లియర్గా కపిల ముని. సో మీకు కన్ఫ్యూజన్ ఏం లేదు, నాకే శరణాగతులు అవ్వాలి, ఇంకా ఏ దేవతల గురించి మీరు భయపడకండి. జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తి యోగేన యోగినః క్షేమాయ పాదం మూలం మే ప్రవిశంత్యకుతో భయం. ఏ మాత్రం భయం ఉండదు. ఇలా యోగులు ఎవరైతే సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం వైరాగ్యంతో భక్తిలో యుక్తమై ఉంటారో వాళ్ళకి ఆధ్యాత్మిక లాభం, అసలైన లాభం కలుగుతుంది. ఎవరైతే నా పాదపద్మాలని శరణ తీసుకున్నారో తద్వారా వాళ్ళు నా ధామంలోకి ప్రవేశించగలరు, ఏమాత్రం సందేహం భయం లేకుండా. ప్రవిశంతి అకుతో భయం, వాళ్ళు ఏమాత్రం ఇటువంటి శరణాగతి ఎవరైతే తీసుకుంటారో భగవంతుడికి, అటువంటి వారి భక్తులను అకుతో భయ అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏమాత్రం భయం లేదు, ఏమాత్రం సందేహం లేదు. అటువంటి వారు సంపూర్ణంగా శరణాగతులు అయిన భక్తులు అటువంటి వారే భగవద్ధామంలోకి ప్రవేశిస్తారు. మీరు అనుకోవచ్చు ఒక్కొక్కసారి, నేను చాలా భగవంతుడికి శరణాగతున్నయ్యాను, భగవంతుడి శరణాన్ని తీసుకున్నాను, అయినా నాకు చాలా భయం వేస్తుంది, నాకు ఎన్నో సందేహాలు ఉన్నాయి, ఇంకా ఇది అవుతుందా అవ్వదా, వెళ్తానా వెళ్ళనా, లేకపోతే ఇంకా ఎన్నో సందేహాలు ఉన్నాయా. సో సంశయాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, ఇంకా భయాలు ఉన్నాయి అంటే మీరు ఇంకా సంపూర్ణంగా శరణాగతులు అవ్వలేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఎవరైతే సంపూర్ణంగా భగవంతుడి శరణాగతిని తీసుకున్నారో, ఎలా సంపూర్ణ వైరాగ్యము, సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానంతో. ఈ శ్లోక ఏదని అడుగుతున్నారా మీరు? ఇప్పుడు నేను చెప్పే శ్లోకనైనా, ఎందుకంటే కొంచెం యూట్యూబ్లో కొంచెం డిలే ఉంటుంది. ఎనీవేస్, మద్భయాత్ అదే సూర్యుడికి భయం, అదంతా 42. ఇప్పుడు నేను చెప్పేది నెక్స్ట్ 43rd శ్లోక. ఇప్పుడు నేను చెప్పేది ఏమాత్రం భయపడరు, భయం అనేది ఉండదు అనేది, అకుతో భయం, వాళ్ళు తప్పకుండా భగవాన్ చేరుకుంటారు అనేది. సో ఇది 42. నెక్స్ట్ ఇప్పుడు 43rd నేను డిస్కస్ చేసుకుంటున్నాను. యా, సో నెక్స్ట్ 44th, ఇదే లాస్ట్ శ్లోక ఈరోజుకి. ఏతావానేవ లోకేస్మిన్ పుంసాం నిశ్రేయసోదయః తీవ్రేణ భక్తియోగేన మనోమయి అర్పితం స్థిరం. సో ఇక్కడ ఈ విధంగా ఎవరు మనస్సు అయితే నా యొక్క సేవలో సంపూర్ణంగా నిమగ్నమై ఉందో, స్థాపితమైందో, ఫిక్స్ అయిపోయి ఉందో, ఇదొక్కటే అన్నమాట మార్గం మనము ఈ యొక్క జీవితంలో సాఫల్యం సాధించడానికి. మయి అర్పితం స్థిరం, మనస్సుని సంపూర్ణంగా భగవంతుడికి అర్పించిన వారే ఎలా తీవ్రమైన భక్తి యోగలో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క జీవితంలో సాధిస్తారు విజయాన్ని, భగవద్ధామానికి వెళ్తారు. దానికి ఉత్తమమైన ఉదాహరణ అంబరీష్ మహారాజ్. ఎలా ఆయన ప్రతి ఒక్క అంగాన్ని కూడా భగవంతుడికి, ప్రతి ఒక్క అంగాన్ని కూడా ప్రతి ఒక్క అంగం ద్వారా కూడా భగవంతుడికి సేవ చేసుకుంటాడు. అంబరీష్ మహారాజు ఉదాహరణ చాలాసార్లు ప్రభుపాల్ వారు చెప్తారు, మనం చర్చించుకున్నాం, ముందు కూడా గీతలో కూడా చర్చించుకున్నాం, భగవద్గీతలో కూడా. సో అది 9వ స్కందంలో ఆయన గురించి సంపూర్ణంగా వస్తుంది, అప్పుడు చర్చించుకుందామంట.
సో ఇక్కడే ఈ రోజుతో మన ఈ శ్లోకంతో మనం ముగిస్తున్నాం చర్చని. సో ఇక్కడ ఈరోజు మనం చూసాము, ఇది ఇస్కాన్ వాళ్ళు చెప్పేది కాదు, భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. భగవద్గీతలో కూడా చెప్పారు, ఇప్పుడు కపిల ముని ముఖం నుంచి కూడా మనం వింటున్నాం చాలా స్పష్టంగా. సో మన ఇస్కాన్ వాళ్ళు కాదు చెప్పేది, ఓన్లీ కృష్ణుడు అవతారాలను పూజించాలి, విష్ణువునే పూజించాలి, దేవి దేవతల్ని కాదు అని. లేకపోతే చాలామంది అనుకుంటారు ఎవరినైనా పూజించుకోండి మీకు ముక్తి లభిస్తుంది, అలాంటివన్నీ ఎక్కడి నుంచి సిద్ధాంతాలు పట్టుకొచ్చారో తెలియదు. కానీ మనకైతే ఇక్కడున్న మన భాగవతంలో ఉన్న సిద్ధాంతం మనం చదువుకున్నాము. సో మనది భాగవతం మనకు ఆధారం. సో ఇక్కడే మనం సెలవు తీసుకుందామంట. చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాద్కి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌరభక్త వృందికి జై. నితాయ్ గౌర సీతానాథ్ ప్రేమనంది. హరి హరి బోల్.